హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను డైలీ నేను చేసుకునే వ్లాగ్ అయితే కాదండి. ఈరోజు ఒక 2 రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి. వంట వర్క్ కూడా అయిపోయింది. ఇలా గ్యాస్ మొత్తం కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. నేను మార్నింగ్ 10 కల్లా అయితే వంట టిఫిన్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసుకున్నానండి. తర్వాత ఈరోజు కర్రీలోకి సైడు దొండకాయ ఫ్రై, అంటే మనకి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో పెడతారు కదండి, ఆ స్టైల్లోనైతే నేను దొండకాయ ఫ్రైని అయితే చూపించబోతున్నాను. ఒక అరకిలో దొండకాయలని అయితే తీసుకొని కడిగి ఇలా సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక గంట పాటు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనకి కారం అనేది కావాలండి. ఆ కారం కోసం ఒక 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోరు, అలాగే ఒక 2 టీ స్పూన్లు శనగపిండి అయితే వేసుకోవాలండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు అంటే మన టేస్ట్ తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అండి. అలాగే మనకి ఏదన్నా ఇంట్లో మసాలా పొడి ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. అంటే నేను అందులో ధనియాల పొడి వేశాను. అలాగే ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర పౌడర్ అండి, నేను జీలకర్ర కాదు వేసింది, జీరా పౌడర్ అయితే వేశాను. అలాగే ఒక 2 టీ స్పూన్లు వాము కూడా వేసుకోవాలండి. వాము కూడా కొంచెం వేస్తే టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం ఫుడ్ కలర్ మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. మామూలుగా ఈ పౌడర్ అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ దొండకాయ ముక్కల్లో వేసేసి కలుపుకోవాలండి. ఈ పిండి అనేది ఎక్కడా కూడా బబుల్స్ లేకుండా చూసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా చేస్తే దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి ఫంక్షన్స్లలో పెడతారు కదండి, ఆ స్టైల్లో అయితే ఉంటుంది. ఇక ఇది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా అవసరం లేదు. ఒక టీ స్పూన్ అయితే ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది వాటర్గా ఉంటే మనం కలిపిన పౌడర్ ఏమీ కూడా ముక్కలకు అనేది పట్టదు. అందుకని వాటర్ చూసుకొని వేసుకోవాలండి. చూసారా, ఇది మొత్తం కూడా ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టేద్దామండి. ఎందుకంటే ఆ మసాలా మొత్తం కూడా ముక్కకు పట్టేసి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఆయిల్ డీప్ ఫ్రై కోసం అయితే పెట్టేసుకుందామండి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి, మీడియంలో మనకి అర్థమవుతుంది కదా ఆయిల్ వేడైంది లేనిది, అలా అయితే సరిపోతుందండి. అలా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వరకే మునిగేటట్టుగా మనం ఈ దొండకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలండి. అన్నీ కూడా వేసేయొద్దు, ఒక 2-3 సార్లు వేసుకోవాలి అండి. అలా ఆయిల్లో పట్టే వరకే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. హైలో ఉంటే మాడిపోతాయి, సిమ్లో పెడితే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది అని ఇలా మీడియంలో పెట్టేసి అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, చాలా చక్కగా అయితే ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. మిగిలిన ముక్కలన్నింటిని కూడా సేమ్ ఇలానే అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక ఇదే ఆయిల్లో మనం పల్లీలు కూడా ఫ్రై చేసుకుందామండి. ఒక చిన్న కప్పు పల్లీలు అయితే తీసుకొని ఈ ఆయిల్లో మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఈ పల్లీలను కూడా మనం దొండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్న గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇది దొండకాయ ఫ్రై కదండి, ఇలానే సేమ్ బెండకాయ ఫ్రై కూడా చేశానండి. దీని తర్వాత నెక్స్ట్ అదే చేస్తాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూసేయండి. ఇలా పల్లీలు మొత్తం వేయించుకున్న తర్వాత మనం 4 వెల్లుల్లిపాయల్ని దంచుకోవాలండి. కచ్చాపచ్చాగా దంచేసి సేమ్ ఇదే ఆయిల్లోనే అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు వేయడం ద్వారా ఫ్రై అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. చూసారా, ఇలా కచ్చాపచ్చాగా దంచేసి గరిటెలోనే ఇలా ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే కరివేపాకు కూడా అండి, కడిగేసి ఆ కరివేపాకు రెమ్మలను కూడా ఇలా గరిటెలోనే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. వీటి మొత్తాన్ని కూడా దొండకాయ ఫ్రైలో వేసేసుకోవాలండి. కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయింది కనుక మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పిల్లలు కూడా అసలు కరివేపాకు ఏరి పక్కనైతే పెట్టరండి. ఇలా అన్నింటిని కూడా ఒక బౌల్లోకి వేసుకొని అన్నింటిని కూడా కలుపుకోవాలండి. ఇక దీనికి పైన మనం కారం ఏమి వేయవలసిన అవసరం లేదండి. ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మధ్యాహ్నం నేను ఖాళీగా ఉన్నాననేసి 1 కిలో రేషన్ రైస్
మెరగలు అలాంటివి ఏమన్నా ఉంటే చెరిగేసి ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. నేను ఎప్పుడూ కూడా రైస్ పట్టించాలి అంటే ఇలా వాష్ చేసిన తర్వాతనే మిల్లుకి అయితే ఇస్తాను. బియ్యం కడిగిన ఆ నీటిని నేను ఇలా చెట్టుకైతే పోస్తానండి. రోజు కూడా డైలీ పోస్తాను, వాటికి కొంచెం బలంగా ఉంటుందనేసి. 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక గంట సేపు ఎండకు ఆరబెట్టేసుకుంటే మధ్యాహ్నమే కదా త్వరగానే ఆరిపోతాయిలా అనేసి క్లాత్ పైన అయితే ఆరబోసానండి. ఒక 2 అవర్స్లో పూర్తిగా అయితే ఆరిపోయాయండి. నెక్స్ట్ డే నేను ఈ బియ్యాన్ని మిల్లుకి అయితే పంపిస్తాను. ఇలా పలచగా ఆరబోసుకుంటే త్వరగా ఆరిపోతాయి అనేసి కొంచెం ఇలా పలచగా అయితే చేశాను. ఇక ఇవి ఆరబోసిన తర్వాత ఇంట్లో పిల్లలు ఒకటే గోల చేస్తున్నారండి. తినడానికి ఏమైనా స్నాక్స్ కావాలి చెయ్యి మమ్మీ అనేసి అడిగారు. సరే అని ఇంట్లో గోధుమ పిండి ఉందని గవ్వలు చేద్దామనేసి అనుకున్నానండి. ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. చూసారా, మనం పిండిని ఇలా పట్టుకుంటే ముద్ద అనేది ఫామ్ అవ్వాలి. ఇక ఈ పిండిలో వాటరు సరిపోయినంత తీసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక గంట పాటు అయితే పక్కన పెట్టేసుకుందామండి. గంట సేపటి తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని ఇలా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగైతే చేసుకోవాలండి. అంటే మనం గులాబ్ జాముకు చేస్తాం కదండి చిన్న చిన్న బాల్స్, ఆ టైప్లోనైతే చేసుకోవాలి. చూసారా, ఇలా బాల్స్ అన్నీ చేశాను. నాకు మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారండి. మా బాబు అయితే ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు. నేను చేస్తా అనేసి అన్నాడు. సరే చెయ్యమ్మా అనేసి నేను చిన్న చిన్న పీసెస్కి పిండి ముద్దలు ఇచ్చాను. వాడు ఇలా రౌండ్గా అయితే చేశాడు. తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటి తీసుకొని ఇలా గవ్వల చెక్క ఉంటుంది కదండి దానిపైన మనం చేస్తే చూసారా గవ్వలు అయితే చాలా చక్కగా అయితే వచ్చాయి. ఇలా అన్నింటిని కూడా ఒక్కొక్కటి తీసుకొని అన్నీ కూడా ఇలానే గవ్వలు అయితే చేసుకోవాలండి. వీటిలో నేను కొన్ని చేశానండి, మిగిలిన అన్నింటిని కూడా మా బాబు నేను చేస్తా అనేసి చేశాడు. ఓకే, బాగానే పర్లేదు, బాగానే చేశాడు. చూసారా, ఇలా అన్నీ అయితే చేసుకోవాలి. అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మనకి దీనికి పాకం కోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదండి. 2 కప్పులకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇలా తురిమిన బెల్లాన్ని తీసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇది పాకం అయితే రావాలి అండి. మరీ ముదురు పాకం అవసరం లేదు, అలాగని లేత పాకం కాదండి. మీకు చూపిస్తాను ఎలా రావాలో చూసేయండి. ఇలా గవ్వలన్నింటినీ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మరీ హైగా ఉండకూడదండి, మామూలుగా అయితే సరిపోతుంది. ఆయిల్లో మనకి సరిపడాన్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మంచిగా క్రిస్పీగా అయితే అవుతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కడాయిలో పట్టేయన్ని కొన్ని వేసుకొని మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నింటిని కూడా ఇలానే సేమ్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక అన్నీ ఫ్రై అయితే అయిపోయాయండి. ఇక పాకం చూసారా, ఇలా బాగా మరుగుతూ అనేది ఉండాలి అండి. మరిగితేనే పాకం అనేది చాలా బాగా వస్తుంది. చూసారా, పాకం వచ్చింది లేంది. ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని అందులో ఈ పాకం అనేది వేస్తే మనకి మరి గట్టిగా ఉండొద్దండి, ఇలా పట్టుకుంటే స్మూత్గా ఉండాలి. ఇక పాకం వచ్చేసినట్టే. ఈ పాకాన్ని ఈ గవ్వల పైన అయితే దీనిపైనుండి వేసుకుందామండి. నేను ఇంకా కడాయిలో కొన్ని గవ్వలైతే ఉన్నాయండి, పాకం మొత్తం కూడా వేయటం లేదు, అవి కూడా ఫ్రై అయ్యాయి. వాటిని కూడా తీసేసి ఇందులో వేయటానికి అనేసి కొంచెం పాకం అయితే ఉంచాను. ఫస్ట్ వీటిపైన పాకం వేసాను కదా, వీటన్నిటిని కూడా కలుపుకుందాము. ఇక అందులో ఉన్న ఆ గవ్వలను కూడా తీసానండి. తీసేసి మిగిలిన పాకం కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వేడి మీద ఉంది కనుక కాలిపోతుంది. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కలుపుకుంటే చాలా చక్కగా అయితే ఉంటాయి. అంతేనండి, ఎవరైనా కూడా ఈ గవ్వల్ని ఈజీగా అయితే చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.